ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్కి స్వాగతం. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రాముని అక్షంతలను పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ మంత్రి. బలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు హాజరు కావాలంటూ పిలుపు. ఘనంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న మందమరి జిఎం దంపతులు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అధికారులు, కార్మికులు. ఇంటింటికి అయోధ్య రాముని అక్షంతలు, శ్రీరాముని చిత్రపటం పంపిణీ చేస్తామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని సీతారామ నగర్లో సోమవారం భక్తాంజనేయ స్వామి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయోధ్యలో 22న జనవరిన ప్రతిష్ఠించబోయే బలరాముని అక్షింతలు, శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాలను ప్రతి ఇంటికి గడప గడపకు చేర్చే కార్యక్రమం ఉంటుందని అన్నారు. అలాగే భక్తులందరూ జనవరి 22న అయోధ్యలో జరగబోయే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం కూడా మన ఇళ్లలోనే దీపాలు వెలిగించి మంగళ హారతులతో పూజలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కూడా ఈ రోజు 1వ తేదీ నుంచి మొదలుకొని 15వ తేదీ వరకు యావత్తు దేశం లోపల అయోధ్యలో పూజింపబడిన అక్షింతలు గ్రామ గ్రామానికి, బస్తీ బస్తీకి, వీధి వీధికి చేరినాయి. ఈరోజు మంచిర్యాలలో ఉన్నటువంటి ఒక సీతారామ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని కోలాహలంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు నుంచి రేపు అన్నీ కూడా ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు భక్తులందరూ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమైనారు. ప్రధానంగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం లోపల మాతలు, అనేక ధార్మిక సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, లేదా కుల సంఘాలు, కాలనీ పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా, కులాలకు అతీతంగా, అదేవిధంగా వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంతో వీళ్ళు ముందుకెళ్తున్నారు. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనుకుంటూ ఒక మృగముద్రతో ఈ యొక్క అక్షంతలు అందరికీ అందజేస్తారు. దాంతోపాటుగా శ్రీరాముని యొక్క చిత్రపటము, మందిరం యొక్క చిత్రపటము, అదేవిధంగా ఒక కరపత్రం కూడా వాళ్ళు అందజేస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ హిందూ బంధువులు కూడా ఈ 15 రోజుల పాటు నిర్వహించుకొని స్వీకరించి ఆ అక్షంతలు మన ఇంటికి వచ్చే ముందే మనం కొన్ని అక్షంతలు కలుపుకొని ఉంటే దాంట్లో ఈ అక్షంతలు ఇస్తారు. దాంతోపాటుగా 22వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు దేవాలయం కేంద్రంగా హిందువులందరూ కూడా ఏకత్రికం కావాలి. అక్కడ భజనలు, కీర్తనలు చేస్తూ ప్రత్యక్షంగా అయోధ్య రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించాలి. దాంతోపాటుగా సాయంత్రం 5 దీపాలు వెలిగించి ఈ యొక్క హిందూ ధర్మాన్ని చాటాలి. అంటే పంచ పాండవులు, పంచభూతాలు, ఆ తర్వాత మన యొక్క మానవ హిందువులు 5,
ఈ విధంగా 5 అనేటువంటిది 500 సంవత్సరాల యొక్క పోరాటము. మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 5 మంది కలిసి పంచాలి అనేటువంటి ఒక నిర్ణయం తీర్థక్షేత్ర ట్రస్ట్ చేసింది. అదేవిధంగా అందరం 5 దీపాలు వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆ తర్వాత అందరూ కూడా అయోధ్యకి కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాల్సిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలంగాణ మంచిర్యాల జిల్లా నుంచి కోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. సీతారామ కాలనీలో మన అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు మరి ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం కొరకు అయోధ్య నుండి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇందాక వివరించడం జరిగింది. మరి ఈ రోజు నుండి ఈరోజు వారి చేతుల మీదుగా మొదలెట్టి మరి 15వ తారీఖు వరకు ఇంటింటికి ఈ సీతారామ కాలనీ నుండి మొదలుకుంటే చుట్టూ ఉన్నటువంటి 10 కాలనీలకు ఒక కండగా నిర్ణయించడం జరిగింది. ఈ 15వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మరి ఈ ప్రజలంతా కూడా మాకు సహకరించాలని జై శ్రీరామ్ని వేడుకుంటున్నాం. అయోధ్య రాముని యొక్క అక్షంతల కార్యక్రమంలో భాగంగా రేపు మంచిర్యాల నగరంలో మంచిర్యాల పట్టణంలో శోభాయాత్ర తలపెట్టాం కనుక ప్రతి ఒక్కరూ తమ వంతుగా రేపు సాయంకాలం 5 గంటలకు విశ్వనాథ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై తిరిగి మళ్ళీ విశ్వనాథ ఆలయంలో ముగుస్తుంది కనుక అనేక మంది భక్తులు, రామభక్తులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీరాముని యొక్క ప్రతిష్టలో మనం పాలు పంచుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కుల వ్యవస్థ నిర్మూలన కోసం రాజులతో బహుజన వీరులు జనవరి 1, 1818 రోజున చేసిన వీరోచిత పోరాటమే భీమ్ కోరేగాం యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయిన రోజని శౌర్య దివాస్గా జరుపుకుంటామని తెలిపారు. శౌర్య దివాస్ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో బహుజన సంఘాల వారి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలమాల వేసి శౌర్య దివాస్ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అనైక్యతను సృష్టిస్తున్న కుల వ్యవస్థను నిర్మూలించడానికి 206 సంవత్సరాల క్రితమే ధీమా గొరేఘం అమరవీరులు అందించిన స్ఫూర్తితోనే పాశవ రాజులపై విజయం సాధించారు. అందుకే ఆ రోజును శౌర్య దివాస్గా జరుపుకుంటామని తెలిపారు. నాటి బహుజనుల పోరాటం ఆంగ్లేయులపై కాదని బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఆ తరువాత కాలంలో మహాత్మా పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ పోరాటాలు కొనసాగించారని, వారు చూపిన మార్గంలోనే అందరూ నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఐక్య వేదిక నాయకులు కలిగిరి కనకరాజు, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, సమంత సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం దార్ముట్టి, బీసీ నాయకుల ఐక్యవేదిక నాయకులు కనుకుంట్ల మల్లయ్య, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు దేవి సత్యం, ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షులు గొడిసెల రాజారాం, దేవి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ అండర్లో ఉన్నప్పుడు పిడికెడ్ ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో 1818 జనవరి 21న మహర్ రెజిమెంట్ ప్రపంచ దేశానికే భారతదేశానికి కాదు స్వతంత్రం వచ్చింది, ప్రపంచ దేశాలకు కూడా ఒక దిక్సూచిగా ఒక పోరాట స్ఫూర్తినిచ్చింది మహర్ రెజిమెంట్. 1818 డిసెంబర్ 31 జనవరి 1 జరిగిన పోరాట యుద్ధ వీరంలో ఆ మహర్ వీరత్వాన్ని పిడికెడ్ ఆత్మగౌరవంతో కోసం గుడ్డ కోసం కాదు, మాకు స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి ఏదైతే పీష్వాలని 28,000 మందిని 500 మహర్ సైనికులు
2 రోజులు జరిగిన భీకర యుద్ధంలో ఆ విజయం సాధించి ఆ ప్రపంచానికే ఒక దిక్సూచిలా నిలిచి పిడికెడు ఆత్మగౌరవాన్ని కాపాడి ఈ అట్టడుగు వర్గాలలో కూడా వీరత్వం ఉన్నదని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. ఆ వారసత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఏటా ఆ భీమ కోరేగావ్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ అట్టడుగు వర్గాలలో ఉన్న ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి ఒక పోరాట స్ఫూర్తిని రగిలించి ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిలా ఒక పోరాటాన్ని అందించారు మహర్ రెజిమెంట్ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి వాళ్ళ స్ఫూర్తితోనే ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెడర్లిటీ అన్నీ ఇచ్చి చీమకు కూడా హాని చేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి స్వేచ్ఛ, సోదర భావాన్ని పెంపొందించడానికి మన అందరి మధ్యలో కుల మతాలు అన్ని వీడనాడి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలతోటి పోయే విధంగా ఆ మహర్ రెజిమెంట్ నుండి స్ఫూర్తి పొంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించారు. ఈ భారతదేశమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ తల్లి రమాబాయి అంబేద్కర్కు రుణపడి ఉంది. ఆ రుణాన్ని తీర్చుకునేందుకు కూడు గుడ్డ కోసం కాకుండా స్వేచ్ఛ, సమానత్వం కోసమే కాకుండా మన హక్కుల కోసం కుల మతాలను అన్నిటిని వేడి మనం హక్కుల కోసం అందరం గర్జించాల్సిన సమయం వచ్చింది. ఆ మహర్ రెజిమెంట్ యుద్ధ వీరుల స్ఫూర్తిని మనం కొనసాగింపుగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ అత్యధిక జనాభాతోటి కుల మత తారతమ్యాలు చూపకుండా అందరి కలయికతోటి ఏర్పడి ఈ శౌర్య దివాస్ జరుపుకుంటున్నాం. ఇలా భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశానికి కూడా శౌర్య దివాస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేము మంచిర్యాల గడ్డ మీదకై. మంచిర్యాల బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో భీమా కోరేగాం అమరులకి నివాళి అర్పించి ఆ బహుజన ఐక్య పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని మేమందరం ప్రతినబూనాము. నేటికి 205 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని భీమా కోరేగాం గడ్డపై ఏం జరిగిందో ఇప్పటి ప్రతి భారతీయ బిడ్డ తెలుసుకోవాలి. ఆ రోజు పీష్వారాజులు మనువాదాన్ని నిరంకుశంగా అమలు చేస్తున్న వేళ పీష్వారాజులకు బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు మహర్ సైనికుల పాత్ర కీలకంగా మారిన వేళ ఆ పీష్వారాజులు మహర్ సైనికుల సహాయాన్ని అర్థించి మీరు భారతీయులుగా మా వైపు రండి అని అంటే మహర్ సైనికులు బహుజన చైతన్యంతో వాళ్ళు నిలదీసి అడిగారు, మీరు మమ్మల్ని అయితే బానిసలుగా చూస్తున్నారు, ఈరోజు మీరు మేము కలిసి బ్రిటిష్ వాళ్ళని పారదోలుతాం, రేపు పారదోలిన తర్వాత మీరు మాకు సమానత్వం అందిస్తారా, గదే మనుస్మృతి అంటారా తెలిసి చెప్పండి అంటే ఆ పీష్వారాజు నిరంకుశంగా మనుస్మృతి తప్ప మరో ముచ్చట లేదని తెలిసిన నేపథ్యంలో ఆ మహర్ వీరులు తెగించి పోరాడి బ్రిటిష్ సైన్యానికి అండగా నిలిచి ఆ పీష్వాల రక్తాన్ని ఆ భీమా నది ఒడ్డున పారింపజేసి ఈ దేశపు బహుజన బిడ్డలకి మనువాదమే ప్రథమ శత్రువు అని చాటి చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బహుజన బిడ్డ కూడా ఆ మహరవీరుల స్ఫూర్తిని వాళ్ళ సోయిని కలిగి ఉండాలి. ఈరోజు మనం ఏ తొవ్వలు పోయినా ఎక్కడ పోయినా కూడా బాబాసాహెబ్ చెప్పినట్టుగా ప్రతి అడుగునా నీకు అడ్డంకిగా నిలిచి నీ అభివృద్ధికి అడ్డగా నిలుస్తుంది మనువాదం. కాబట్టి ఆ రోజు భీమా కోరేగాం అమరులు చూపిన తెగువని మరోమారు ప్రదర్శిస్తూ ఈ గడ్డపై మనువాదంతో రాజీ లేదు, మనువాదాన్ని తుదముట్టించేంత వరకు బహుజన ఐక్యత సాధించేంత వరకు బహుజనులకు దక్కాల్సిన సామాజిక న్యాయం దక్కేంత వరకు కూడా ఈ దేశపు బహుజన బిడ్డలందరూ కూడా మహాత్మా ఫూలే, అంబేద్కర్, భీమా కోరేగాం అమరుల స్ఫూర్తి నిలుపుకుంటూ ఈ బహుజన ఐక్యత పోరాటాన్ని కొనసాగిస్తామని, ఫూలే చూపిన బాటలో అంబేద్కర్ చూపిన బాటలో సామాజిక న్యాయం కోసం ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ భీమా కోరేగాం అమరుల యాదిలో మేమందరం ప్రతిన పూనుకోవడం జరిగింది. ఈ ఐక్య పోరాటానికి మంచిర్యాల గడ్డ మీద ఉన్న బహుజన బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని మేమందరం బహుజన ఐక్యవేదిక తరఫున పిలుపునిస్తున్నాము. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలోని సింగరేణి ఇల్లందు క్లబ్లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ దంపతులు సబితా మనోహర్లు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభించారు. సింగరేణి అధికారులు వారి కుటుంబ సభ్యులు న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొని డ్యాన్సులు చేశారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం జరగాలని కోరుకుంటూ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సంజయ్ కుమార్ గారు కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా ముందుగా మందమరి మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపించి మందమరి అభివృద్ధికి పాటుపడాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. నూతన బొగ్గు గనులను ఇక్కడ ప్రారంభించి ఈ ప్రాంత నిరుద్యోగులకు భవిష్యత్తు ఇవ్వాలని డిమాండ్ చేశామని అన్నారు. మందమరిలో ఒక మంచి పెద్ద ఆసుపత్రిని కట్టి ఈ ప్రాంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా, జిల్లా నాయకులు కె కిష్టయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ సంజయ, మండల నాయకులు విరిగిశి శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు కైరెడ్డే తిరుపతి, మండల మహిళా అధ్యక్షులు సుగునక్క, పట్టణ ఉపాధ్యక్షురాలు జూపాక సంధ్య, సువర్ణ, సీనియర్ నాయకురాళ్లు కవిత, కమల, సీనియర్ నాయకులు చొట్లపల్లి రాజేష్, వద్నాల సత్యనారాయణ, చోటు తదితరులు పాల్గొన్నారు. నియోజక ప్రజలకు మరి మందమరి రామకృష్ణపూర్ మరి ఈ నియోజక ప్రజలందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం అనగానే గొర్రెలు, మేకలు, మందు, మాంసము మరి స్వీట్లు తెచ్చుకొని తినడం కాదు. మరి ఆ నూతన సంవత్సరం మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని ఒక్కసారి ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నేను కోరుకునేది ఒకటే, ఈ 2024లో మరి మన ప్రాంత బిడ్డలకు, మరి తల్లులకు, ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి. మరి కొత్త బొగ్గు బావులు రావాలి, నూతన ఉద్యోగాలు, అందరికీ ఉద్యోగాలు రావాలి. మరి వాళ్ళకున్న కష్టాలు, మంచి హాస్పిటల్ ఈ ప్రాంతంలో రావాలి. మరి ఈ కొత్త ప్రభుత్వాన్ని కొత్త సంవత్సరంలో మరి మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మరి స్థానికంగా ఉన్న ప్రజలకు అందరికీ మరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి వాళ్ళకు ఏ రికమెండేషన్ లేకుండా మరి కొత్త బావులు తీసుకొస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి మందమరి మున్సిపాలిటీ కూడా ఎలక్షన్లు జరిపించాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అయోధ్య రాముని అక్షంతలను పంపిణీ చేసిన విశ్వ హిందూ పరిషత్ మంత్రి. బలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు హాజరు కావాలంటూ పిలుపు. ఘనంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న మందమరి జిఎం దంపతులు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అధికారులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.